ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కామన్ మ్యాన్ పై పెను భారాన్ని మోపుతుంది. ఒకవైపు వంట గ్యాస్ మంటలు, మరోవైపు నిత్యావసర ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అయితే ఒకసారిగా రెట్టింపు ధరలతో ప్రజలకు అందని ద్రాక్షగా మారుతున్నాయి. రంజాన్ ఉపవాసం వేళ కలకలలాడుతూ ఉండవలసిన ఫ్రూట్ మార్కెట్లు అధిక రేట్ల దెబ్బకి అమ్మకాలు తగ్గిపోయి వెలవెలబోతున్నాయి. నిత్యావసర ధరలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ఇండియాలో నిత్యావసర సరుకుల ధరలు పూర్తిగా పెరిగిపోయాయి. ఏ వస్తువుని పట్టుకున్నా షాక్ కొడుతుంది రేట్లు చూస్తుంటే. ఫ్రూట్స్ కూడా ప్రధానంగా చాలా ఫ్రూట్స్ ఇండియాలో మనం దిగుమతి చేసుకుంటూ ఉంటాము. ప్రజెంట్ వార్ నేపథ్యంలో ఫ్రూట్ ధరలు పెరిగాయా తగ్గాయా, వాటి పరిస్థితి ఎలా ఉంది? విజయవాడలో ఉన్న అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్ లో ప్రజెంట్ మనం ఉన్నాము. ఒక ఫ్రూట్ షాప్ యజమానితో ఉన్నాం, మాట్లాడదాం. సార్, వార్ నేపథ్యంలో ఫ్రూట్ ధరలు ఎలా ఉన్నాయి? పెరిగాయా తగ్గాయా? లోకల్ ఫ్రూట్ అయితే ఏమి పెరగలేదు. లోకల్ కర్బూజా, పుచ్చకాయ, బొప్పాయి ఇవన్నీ నార్మల్ రేట్లు ఇంకా తక్కువ అమ్ముతున్నారు. అంటే ఎక్స్పోర్ట్ లేక ఈ తక్కువ డౌన్ అమ్ముతున్నారు. ఎక్స్పోర్ట్ ఇతర దేశాల నుంచి వచ్చే సరుకులు మటుకు రేటు పెరిగాయి. కివీస్ ఉన్నాయి 2000 నుంచి 3500, 3200, 3000 దాకా వెళ్ళిపోయింది. మొన్న పోయిన నెలలో 1500 ఉంది. వారు మొదలక ముందు 1500 ఉంది. వారు మొదలై 10 రోజులు అయిన తర్వాత ఇప్పుడు 3500 ఉంది. యాపిల్ పెట్టి 3500, 3600 ఉండేది. ఇప్పుడు 4000, 4500 అయింది. ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ మొత్తం 1000 నుంచి 500 రూపాయల నుంచి 1000 రూపాయలు 1500 పెరిగాయి. లోకల్ ఫ్రూట్ మటుకు మామూలు నార్మల్ రేట్లే ఉన్నాయి. యాపిల్ అనేది టోటల్ గా డిమాండ్ గా ఉంది. ఇండియా యాపిల్ కూడా బాగా రేట్ ఉంది. ఇండియా యాపిల్ కూడా 3500, 3600 అట్లా ఉంది. లాస్ట్ ఇయర్ ఇంత లేదు. ఇంకా ఏ ఫ్రూట్స్ ధరలు పెరిగాయి ఇవే కాకుండా? ఫ్రూట్స్ అనే ఇంపోర్టెడ్ అనేది మనం దించుకునే దిగుమతి చేసుకునే ప్రతి ఐటమ్ పెరిగింది రేటు. ఇన్ని రావట్లే పూర్తిగా. చాలా కంటైనర్స్ దుబాయ్లో ఆగిపోయినాయి అంటున్నారు. వారి నేపథ్యంలో చాలా వరకు రావట్లేదు. కానీ 1-6 వస్తే డిమాండ్ బాగా ఉంది. దానివల్ల రేట్లు ఎక్కువ అమ్ముతున్నారు. ఇక్కడ కాదు, బాంబేలోనే రేట్ ఎక్కువ ఉంది. ఫ్రూట్స్ తెచ్చుకుంటారు ఇక్కడ అమ్మడానికి. మాకు ఇక్కడికి వస్తాయి. ముంబై నుంచి జోడు వస్తాయి. హోల్సేల్ లో వచ్చి మేము తీసుకుంటాం. ఉన్నాయి ఫ్రూట్స్ మరి వార్ స్టార్ట్ వస్తున్నాయి. కానీ ముందు 100 వచ్చాయి, ఇప్పుడు 25% వస్తుంది. అన్ని అందరూ పంచుకోవాలి కదా, దానివల్ల డిమాండ్ ఉంది. అక్కడే డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ ని బట్టి ఇక్కడ కస్టమర్లు, వినియోగదారులు అంత డిమాండ్ తీసుకునే పరిస్థితి లేదు మన విజయవాడలో. అందువల్ల ఇంతకుముందు ఒక 10 రూపాయలు అమ్మే ఒక షాపు ఇప్పుడు 2 రూపాయలు, 3 రూపాయలు అమ్ముతుంది. అంటే 10,000 రూపాయలు అమ్మే షాపు 2000 నుంచి 5000కి పడిపోయింది. కస్టమర్కి అనుకూలంగా లేదు. అందువల్ల దానికి బదులు ప్రత్యామ్నాయంగా బొప్పాయి, కర్బూజా, పుచ్చకాయ వాడుతున్నారు మన లోకల్ పర్సన్స్. ఏపీలో డ్రై ఫ్రూట్స్ కూడా అధికంగా వాడుతూ ఉంటాము. వార్ నేపథ్యంలో డ్రై ఫ్రూట్స్ రేట్ ఏ విధంగా ఉంది, పెరిగిందా తగ్గిందా అనే విషయాన్ని కనుక్కోవడానికి విజయవాడలో చాలా డ్రై ఫ్రూట్ షాపుల్ని మేము విజిట్ చేయడం జరిగింది. అందరూ కూడా చెప్పింది ఒకటే మాట, ప్రజెంట్ డ్రై ఫ్రూట్స్ రేట్లన్నీ కూడా స్థిరంగానే ఉన్నాయి. వార్కు ముందు, వార్కు తర్వాత కూడా, ఆ వార్ జరుగుతున్న సందర్భంలో కూడా రేట్స్ ఒకేలా ఉన్నాయని కూడా చెప్తున్నారు. అయితే ప్రజెంట్ ఇప్పుడున్న స్టాక్ ఉన్నంత కాలం ఇదే రేట్స్ కంటిన్యూ అవుతుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఒక 1 వీక్ లో ఈ స్టాక్ అంతా కూడా అయిపోతుంది. అప్పుడు ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ ని ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు రేట్లు పెరిగే అవకాశం ఉందని కూడా వ్యాపారస్తులు చెప్తున్నారు. దాంతోపాటు ఇండియాలో ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటాము. వార్ నేపథ్యంలో ప్రజెంట్ ఆ పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నాయి. సో ఖచ్చితంగా మరికొద్ది రోజుల్లో డ్రై ఫ్రూట్స్ రేట్ కూడా డబుల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో డ్రై ఫ్రూట్స్ రేట్స్ అమాంతం పెరిగిపోయాయి. ప్రజెంట్ ఉగాది, శ్రీరామనవమి, రంజాన్ నేపథ్యంలో డ్రై ఫ్రూట్స్ ని అధికంగా వినియోగిస్తూ ఉంటారు. సో డ్రై ఫ్రూట్స్ రేట్స్ ఆయా ప్రాంతాల్లో ప్రజెంట్ పెరగడం వల్ల వీటిని కొనుక్కోలేని పరిస్థితి కూడా ఆయా ప్రాంతాల్లో కనిపిస్తుందని కూడా మనకి చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఇది దీనికి సంబంధించిన అప్డేట్. వీడియో జర్నలిస్ట్ వంశీతో ప్రసాద్ ఆకుల, YK న్యూస్, విజయవాడ. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. Subscribe YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.